హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే కాకరకాయతో ఒక కొత్త రెసిపీ మీతో షేర్ చేద్దామని వీడియో షూట్ చేస్తున్నాను. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మనం ఎప్పుడైనా కాకరకాయతో ఎట్లా ఫ్రై చేసుకుంటాము, నార్మల్గా అట్లా పీసెస్ కట్ చేసి దగ్గరికి అయిన తర్వాత తాలింపు పెట్టుకుంటాం. సో అలా తింటే మీకు చేదుగా తిన్నట్టు అనిపిస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఫస్ట్ అయితే కాకరకాయలు కట్ చేసేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసుకుని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికోసం వెల్లుల్లి, చింతపండు, ఒక 2 టేబుల్ స్పూన్ కారము, సాల్ట్ అండ్ 6 to 7 స్పూన్స్ వరకు వేపిన శనగపప్పు వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీని అంతటిని ఒక ఫైన్ గ్రైండ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కడాయి పెట్టుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ దెన్ కరివేపాకు వేసుకొని కలుపుకొని ఈ కాకరకాయ ముక్కలు మనం పక్కన పెట్టుకున్నాం కదా, దాని దగ్గరికి వాటర్ అంతా పోయేలా స్క్వీజ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు మనం ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవడమే. సో ఇలా చేస్తే ఏంటంటే చేదు అనేది మనకి తగలదనమాట, పప్పు టేస్ట్ మనకి ఎక్కువ వస్తుంది. సో ఇలా చేసుకున్న ఫ్రైని మనం పప్పుతో కానీ సాంబార్తో కానీ పేరప్